మత మార్పిడుల మాఫియా ఎంతగా రెచ్చిపోతుందంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక గుడిని వాళ్ళు శిథిలపరిచి దాన్ని నాశనం చేస్తూ, దాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తూ పునర్నిర్మాణం చేస్తుంటే, ఎన్ని రకాలైనటువంటి వెధవ వేషాలు వేస్తున్నారో చూడండి. ఆకివీడు రామాలయం విషయంలో ఒక రఘురామకృష్ణరాజు అనేటటువంటి అతను మొండోడు కాబట్టి, తగులుకున్నాడు కాబట్టి కరెక్ట్‌గా పని జరుగుతోంది గానీ, సామాన్యులైతే ఎట్లాగా అసలు చేయగలుగుతారా హిందువులు? పోరాడగలుగుతారా? ఇంత రాక్షసత్వంగా వెంటబడతారా? అక్కడ గొంతేనమ్మ ఆలయం. గొంతేనమ్మ విగ్రహం ఎక్కడుందో చూపెట్టండి అయ్యా అంటే, లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్కన ఉద్యమాలు చేయిస్తున్నారు. కుల వివక్ష పోరాట కమిటీ పేరుతో. నిన్నటిదాకా గుడి శిథిలమయ్యుంది గదా! శిథిలమైనప్పుడు ఏం చేశారు మరి? అప్పుడు మరి గొంతేనమ్మ ఆలయం అన్నప్పుడు అదంతా బాగు చేసుకొని పూజలు చేస్తుండాలి గదా నిరంతరం. ఎందుకు చేయలేదు? పైగా వీళ్ళు హైకోర్టులో వేసిన పిటిషన్ చూడండి.